విస్తరణ కత్తి మీద సాములా మారింది. దీంతో అలిగిన నేతలను బుజ్జగిస్తూ అందరికీ సర్ది చెబుతూ విస్తరణ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అవ్వబోతున్నారు. ఇదే అంశంపై ప్రధానంగా ఆ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న మంత్రులతో పాటు పదవిని ఆశిస్తున్న వారు విడివిడిగా సీఎం చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను బాబు ముందు పెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం వారికి ఎలాంటి హామీలు ఇచ్చినట్లుగా కనబడడం లేదు. ఆలోచిస్తానన్నట్లుగా ఆయన గుమ్మరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఒక క్లారిటీ వస్తుంది. అర్ధరాత్రికి లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే సామాజిక సమీకరణలు మాత్రం భారీగా కనబడుతున్నాయి. 2-3 సామాజిక వర్గాల పేర్లు వినబడుతూ ఉన్నాయి. బీసీలకు పెద్దపీట వేయాలనే పేరు, అలాగే రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వారికి మంత్రి పదవులు 4 ఇవ్వాలంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే మైనారిటీ కోటాలో కూడా ఒక మంత్రి పదవిని ఇచ్చే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారన్నది కూడా చర్చనీయాంశమైంది. మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వీరంతా కూడా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఆయనతో భేటీ అవుతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణ అయితే నిన్న ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మార్పులేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి జవహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ బీసీ వర్గానికి చెందిన పీతాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా కాగిత వెంకట్రావుకే ఛాన్స్ ఉంటుందని ఓ వాదన వినిపిస్తోంది. కానీ కాపులకు ఇవ్వాలనుకుంటే మండలి బుద్ధప్రసాద్కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో నక్క ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్లలో ఒకరికి అవకాశం ఉండొచ్చు. ప్రకాశం జిల్లాలో మార్పులేమీ ఉన్నట్లుగా కనపడడం లేదు. ఇక నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది. కానీ మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ అంటే బీసీ కోటాలో కూడా చంద్రబాబు ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ముందుగానే అసంతృప్తులు లేకుండా చూసిన చంద్రబాబు భూమా అఖిలప్రియను కేబినెట్లో చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక అనంతపురం నుంచి కాలు శ్రీనివాసుల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ పయ్యావుల కేశవ అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. మధ్యాహ్నం జేసీ చంద్రబాబును కలిసి ఆయన పేరు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కడప జిల్లా విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా రామసుబ్బారెడ్డి అడ్డుపడుతున్నారు. ఇరు వర్గాలు వైరుపక్షాలుగా మనకు తెలిసిన విషయమే. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఇమడలేనంటూ తేల్చి చెబుతున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అలాగే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు. అయితే మరి చివరికి ఎవరి పేరు వస్తుందనేది వేచి చూడాల్సి కనపడుతోంది. సామాజిక సమీకరణలు కూడా కనపడుతూ ఉన్నాయి. బీసీలకు పెద్దపీట వేయాలి. అలాగే రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వారికి కూడా ఒక 4 మంత్రి పదవులు. ఇక మైనార్టీకి సంబంధించి చాంద్ బాషా పేరు, అలాగే జలీల్ ఖాన్ పేరు వినబడుతోంది. వీరిద్దరిలో లేదా షరీఫ్, ఈ ముగ్గురులో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం కనపడుతోంది. ఈ సామాజిక సమీకరణలతో పాటు అసంతృప్తులను బుజ్జగించాలి. అలాగే ఉద్వాసకు గురవుతున్నటువంటి మంత్రులకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చంద్రబాబుకు కత్తి మీద సాములా మారిందని చెప్పుకోవాలి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు బెర్త్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లా నేతలు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి ఆయనకి తీవ్ర వ్యతిరేకత వినపడుతోంది టీడీపీ శాఖ నుంచి. ఇక విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో మార్పులేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి కొవ్వూరు జవహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. మరి సామాజిక సమీకరణలో ఎవరి పేరు వస్తుందో చూడాలి. కృష్ణా జిల్లాకు చెందినటువంటి కాగిత వెంకట్రావు ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.
ఇక కాపులకు ఇవ్వాలనుకుంటే మాత్రం ఆయన ప్లేస్లో మండలి బుద్ధప్రసాద్కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే నక్కా ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్లలో ఒకరికి అవకాశం ఉండొచ్చు. ప్రకాశం జిల్లాలో మార్పులేమీ కనపడడం లేదు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం. ఇక నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని అనిపిస్తోంది. మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కూడా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. సామాజిక సమీకరణాల్లో ఈ వీరిద్దరి పేర్లు ఒక పేరు మాత్రం వినబడుతుంది త్వరలో. ఇక కర్నూలు జిల్లాలో ముందుగానే అసంతృప్తులు లేకుండా చూసుకున్న చంద్రబాబు భూమా అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. భూమా అఖిలప్రియ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లాకు చెందినంత వరకు ఇటీవలే భూమా నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆవిడ వ్యవహరించిన తీరు కూడా వినబడుతూ ఉంది. ఇక అమర్నాథ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు అమర్నాథ్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసుల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. పయ్యోల కేశవ్ కూడా అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి. పయ్యోల కేశవ్కు సంబంధించినంత వరకు జేసీ దివాకర్ రెడ్డి మధ్యాహ్నం ఉదయం చంద్రబాబు నాయుడిని కలిసి జేసీ దివాకర్ రెడ్డి కూడా పయ్యోల కేశవ్ పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఎవరికి ఇస్తారనేది, సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. రైట్, ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని మనం చూసాం. ఎవరెవరికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి అనే అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పటి వరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు మరి తాజాగా పరిస్థితి ఏ విధంగా ఉంది, చర్చలు జరగబోతున్నాయి, మరికొద్దిసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఎలాంటి చర్చ జరగబోతోంది? అమరావతి నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు సమాచారాన్ని అందించడానికి. పిఎంఆర్, అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బుజ్జగించడం ఎంతవరకు వచ్చింది? కొత్త వారి పేర్లు ఏమైనా తెర మీదకి వచ్చాయా? అర్ధరాత్రికి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఉదయం నుంచి కూడా ఎవరి పేర్లైతే ప్రచారంలోకి ఉన్నాయో వాళ్ళ పేర్లే దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ చివరి నిమిషంలో కూడా కొద్దిమంది పేర్లు మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా లేకపోలేదన్న ప్రచారం తాజాగా వ్యక్తమవుతుంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం మీద కడప జిల్లాకు సంబంధించిన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొద్దిసేపటి క్రితం మనం మంత్రి గంటతో కూడా మాట్లాడడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డికి చోటు కల్పించే అంశం మీద ఏమన్నా కొలికి వచ్చిందనే అంశానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డి వ్యతిరేక వర్గం ప్రధానంగా రామసుబ్బారెడ్డి కానీ ఇతర జిల్లాకు సంబంధించిన ఇతర రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇచ్చే ప్రసక్తే ఉండకూడదు, వస్తే కనుక తాము ఖచ్చితంగా పార్టీ నుంచి దూరంగా వెళ్తామన్న అభిప్రాయాన్ని రామసుబ్బారెడ్డి వ్యక్తం చేశారు. ఆయన వాదనను మిగతా జిల్లాకు సంబంధించిన మిగతా నేతలు కూడా బలపరిచినట్లుగా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అల్టిమేట్గా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని కూడా గంట చాలా స్పష్టంగా మనతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి సుజయకృష్ణ రంగారావు వ్యవహారం మీద కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని కొంత సెట్ చేసిన పరిస్థితి ఉన్నట్లుగా మనకు తాజాగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కాసేపట్లోనే అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అత్యవసరంగా జరుపుతున్న ఈ భేటీలో అందుబాటులో ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి జరిగిన అంటే గత 2-3 రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తులను వివరించడంతో పాటుగా ఏ నేపథ్యంలో విస్తరణ చేపడుతున్నాం, ఎన్నికలకు సంబంధించిన క్యాబినెట్ని ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో ఆయన కసరత్తులకు సంబంధించిన వివరాలను ఏ సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ కసరత్తు చేశామనే అంశాన్ని వివరించడంతో పాటుగా ఏదైతే వ్యవహారం ఉంటుందో రాజీనామాలు కొంతమంది ఉద్వాసన పలుకుతున్న నేపథ్యంలో దగ్గర 4-5 మంత్రులకు సంబంధించిన రాజీనామాలు కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలోనే ఈ మంత్రులతో జరిపిన సమావేశంలోనే ఎవరైతే కేబినెట్లోకి తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెబుతారా లేదా అన్న అంశం మీద కూడా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో మనకు అందుతున్న ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఉద్వాసన పలికే మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజీనామాలు చేయమని చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన తన సన్నిహితుల వద్ద కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా మనకు తాజాగా అందుతున్న సమాచారం. అలాగే పీతల సుజాత కానీ, రావెల కిషోర్ బాబు కానీ, కొల్లు రవీంద్ర, అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళు ఉద్వాసనకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నింటి మీద
ఒక తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటుగా వాళ్ళ రాజీనామాలు కోరే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత రాత్రికి గవర్నర్కి ఈ లిస్టుని మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామనే జాబితాను గవర్నర్కి పంపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బీసీలకు అలాగే రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత కలిగించే దిశగా కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటుగా మైనారిటీ వర్గాలకు సంబంధించిన కోటా కూడా ఫిలప్ చేసే దిశగానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా మొత్తంగా 26 స్థానాలను భర్తీ చేసే దిశగానే కేబినెట్ కూర్పు ఉండబోతున్నట్లుగా మనకి ఉదయం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. చక్రి రైట్, మరికొద్దిసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చ జరగబోతున్నట్లుగా సమావేశం అవబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? దానికి సంబంధించి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ మంత్రివర్గ ఏదైతే అందుబాటులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉంటారో ఇప్పటికే చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు చేరుకోవడం జరిగింది. మంత్రి గంటా చేరుకున్నారు. అలాగే మరి కాసేపట్లోనే కేఈ కృష్ణమూర్తి కూడా వస్తారని చెప్పి మనకి సమాచారం అందింది. అయితే డిప్యూటీ సీఎం చంద్రరాజప్ప మాత్రం అందుబాటులో లేరు. ఆయన దూరంగానే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ సమావేశంలోనే పూర్తిగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి విస్తరణకు సంబంధించి గత కొన్ని రోజులుగా తాను చేస్తున్న కసరత్తులను పూర్తి స్థాయిలో వివరించడంతో పాటుగా రాజీనామాలు కోరే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఒక ప్రత్యేక దూత ద్వారా దీనికి సంబంధించిన మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన జాబితాను గవర్నర్కు చేరవేసే ప్రయత్నం కూడా ఈ రాత్రికే పూర్తి చేసే దిశగానే ప్రభుత్వం అడుగులేస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్.